శాస్త్రవేత్తలు రాత్రి 12 గంటలకు కాలభైరవుని ఆలయంలో సీసీటీవీ కెమెరాలను అమర్చినప్పుడు అసలక్కడ ఏం జరిగింది? అప్పుడు జరిగిన అద్భుతం చూసి మీరు మీ కళ్ళను నమ్మలేరు అంటుంది. ఈ వీడియోని ప్రారంభించే ముందు నిజమైన భక్తులు కమెంట్ బాక్స్లో జై కాలభైరవ్ అని రాయండి. ఫ్రెండ్స్, విగ్రహాలు మద్యం తాగుతాయా అని మేము మిమ్మల్ని అడిగితే మీరు తాగవు అంటారు. విగ్రహాలు మద్యం ఎలా తాగుతాయి? విగ్రహాలకు ప్రాణం ఉండదు కదా. జీవం లేని వ్యక్తులకు ఎందుకు ఆకలి దాహం వేస్తాయి అంటారు. కానీ ఉజ్జయిని కాలభైరవ దేవాలయంలో దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ ఆలయంలో కాలభైరవుని విగ్రహానికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పించడమే కాకుండా భక్తులకు కూడా మద్యం నైవేద్యంగా ఇస్తారు. విశ్వాసం, మూఢనమ్మకాలతో ముడిపడి ఉంది ఈ ఆలయం. నిజం తెలుసుకోవడానికి కొంతమంది శాస్త్రవేత్తలు కాలభైరవ దేవాలయంలో రాత్రిపూట సీసీటీవీ కెమెరాలను అమర్చారు. దాని ద్వారా నిజం తెలుసుకున్న తర్వాత వారు షాక్ అయ్యారు. ఈ వీడియోలో మనం ఒక ప్రత్యేక దేవాలయం, కాలభైరవ దేవాలయం గురించి మాట్లాడుకుందాం. ఈ ఆలయం మహాకాల్ ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఆలయ ప్రాంగణంలో మీరు పూలమ్మే దుకాణాలతో పాటు మద్యం దుకాణాలను కూడా చూడొచ్చు. భక్తులు మద్యం బాటిళ్లను కూడా ప్రసాదంగా ఇవ్వడానికి కొనుక్కెళుతుంటారు. బాబా కాలభైరవుడు కూడా మద్యం సేవిస్తారు. కొంతమంది శాస్త్రవేత్తలు కాలభైరవ ఆలయం లోపలికి వెళ్లి అసలు అక్కడ నిజమేంటి అన్నది తెలుసుకోవాలనుకున్నారు. మద్యం సీసా కూడా కొని గుడి లోపలికి వెళ్లారు. కాలభైరవ విగ్రహం దగ్గర కూర్చున్న పూజారి కొన్ని మంత్రాలు జపిస్తూ మంత్రంతో విగ్రహాన్ని ఆవాహన చేసిన తర్వాత అతను ఒక చిన్న ప్లేట్తో మద్యం తీసుకుని ఆ ప్లేట్ను కాలభైరవుడి పెదవుల దగ్గర ఉంచాడు. ఆ తర్వాత ప్లేట్లో చాలా వరకు మద్యం కనిపించకుండా పోయింది. మిగిలిన మద్యాన్ని భక్తులకు ఇచ్చేశాడు ఆ పూజారి. భక్తులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి బాబా విగ్రహం మద్యం నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చారు. అంతా ఆ సైంటిస్టు కళ్ల ముందు జరుగుతుండగా ఆ దృశ్యాన్ని చూసి ఆయన కూడా చాలా ఆశ్చర్యపోయారు. మద్యం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. బాబాకు నిరంతరం మద్యం ఇస్తున్నారు. కానీ కింద ఎక్కడా ఒక్క మద్యం చుక్క కూడా కనిపించదు. ఆ సమయంలో శాస్త్రవేత్తలు తమ కళ్లతో సత్యాన్ని చూశారు. కానీ ఇదెలా సాధ్యం అని తలలు పట్టుకున్నారు. ఆ ఆలయంలో సైన్స్కు కూడా ఒక పెద్ద పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. కాలభైరవుడి వెనుక రహస్యమేంటి అనేది అంతులేని ప్రశ్న. చాలా కాలం క్రితం ఒక బ్రిటిష్ అధికారి ఆలయాన్ని పరిశోధించారు. కానీ అతనికి అసలక్కడ ఎలాంటి రహస్యం కూడా కనిపించలేదు. ఆ తర్వాత విగ్రహం చుట్టూ చాలా తవ్వకాలు జరిపినా చుక్క మద్యం కూడా దొరకలేదు. ఇంత గొప్ప అద్భుతాన్ని చూసిన ఆ బ్రిటిష్ అధికారి కూడా కాలభైరవ స్వామి భక్తుడయ్యాడు. అయినప్పటికీ శాస్త్రవేత్తలందరూ పట్టుదలతో మొండిగా ఉన్నారు. కాలభైరవ దేవాలయంలో రాత్రి వేళల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఆలయ నిర్వాహకులను అనుమతి కోరగా ఆలయ నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. మొదటి రోజు రాత్రి 12 గంటలకు కొంతమంది శాస్త్రవేత్తలు కాలభైరవ ఆలయంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక మరుసటి రోజు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూడగానే అందరికీ గూస్ బంప్స్ వచ్చేశాయి. అంతెందుకు, అందరూ చూసి ఆశ్చర్యపోయేలా అందులో ఏముంది అంటే, ఆ సీసీటీవీని చూసిన శాస్త్రవేత్తలు కూడా కాలభైరవుని పాదాలకు నమస్కరించి సాష్టాంగపడి క్షమాపణలు చెప్పారు. వాస్తవానికి ఆ ఫుటేజ్లో కాలభైరవ దేవాలయం గర్భగుడిలో ఏదో అదృశ్య శక్తి ఒకటి కనిపించింది. ఆ అదృశ్య శక్తి బాబా కాలభైరవుడిని పూజిస్తున్నట్టు అనిపించింది. ఆ శక్తి పూర్తిగా కనిపించలేదు, కానీ దాని ఉనికి సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో అందరూ సెన్స్ చేయగలిగారు. ఆ తర్వాత ఆలయ గోప్యతను కాపాడేందుకు సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేశారు. కానీ దాని తర్వాత శాస్త్రవేత్తలందరూ షాక్ అయ్యారు ఆ ఇన్సిడెంట్తో. రాత్రిపూట కాలభైరవుడిని ఆరాధించే ఆ కనిపించే శక్తి ఎవరు అనేదే పెద్ద ప్రశ్న. పురాతన కాలంలో కాలభైరవ దేవాలయంలోకి తాంత్రికులను మాత్రమే అనుమతించేవారు. తాంత్రికులందరూ ఈ ఆలయానికి వచ్చి తమ తాంత్రిక కర్మలను నిర్వహించేవారు. కొంతమంది ప్రత్యేక అధికారులు కాలభైరవుడికి మద్యం అందించారు. కాలక్రమేణా కాలభైరవుని ఆలయం సాధారణ ప్రజలు పూజించుకునే విధంగా మార్చేశారు. అలా మద్యం నైవేద్యంగా సమర్పిస్తూ రావడం మొదలైంది. కాలభైరవుడు అద్భుతం చాలా గొప్పది. నేటికి అనేక అదృశ్య శక్తులు రాత్రిపూట ఆయనను ఆరాధిస్తూ ఉంటాయి. అయితే కాలభైరవ దేవాలయం ఎప్పుడు స్థాపించబడిందో ఆలోచిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. స్కంద పురాణంలో మనకు సమాధానం లభిస్తుంది. స్కంద పురాణం ప్రకారం సృష్టి, స్థితి, లయలు మూడింటికి కూడా ఆ కాలభైరవుడే కారణం. దుష్టులను సంహరించడం కోసం, సమస్యలను నిర్వీర్యం చేయడం కోసమే ఆయన ఉగ్ర రూపం ధరించారని చెబుతారు. ఒక
ఒక సమయంలో ఆ బ్రహ్మదేవుడు త్రిమూర్తులందరిలోకి తానే గొప్ప అని భావించాడట. తనకి బ్రహ్మ విద్య తెలుసు కాబట్టి, జీవులను సృష్టిస్తాను కాబట్టి తానే అధికుడునని గర్వించాడట. ఆ గర్వంతోనే మహాశివుణ్ణి చులకనగా చూశాడు. దాంతో పరమేశ్వరుడు కోపించి కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఆ కాలభైరవుడు బ్రహ్మదేవుడి 5వ తలను ఖండించాడు. దాంతో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. కాలభైరవుని ఆరాధనతో మనలోని గర్వం కూడా అణిగిపోతుందని దీని అంతరార్థం. బ్రహ్మహత్యా పాతకం నుండి బయటపడడానికే పరమశివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుడి యొక్క కపాలం చేత్తో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడికి పాప ప్రక్షాళన అవుతుందని చెప్పారు. తుదకు భైరవుని చేతిలో కపాలం కాశీ నగరంలో పడడం వలన ఆ నగరాన్ని బ్రహ్మకపాలంగా పిలుస్తారు. కాలభైరవుడిని అష్టభైరవ రూపాలలోనూ 64 రూపాల్లోనూ కొలిచే సంప్రదాయం కూడా ఉంది. చాలా శైవ క్షేత్రాల్లో కాలభైరవుడే క్షేత్రపాలకునిగా ఉంటాడు. వారణాసి, ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాల్లో ఈ స్వామికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. శునకం వాహనంగా, నాగులు చెవి పోగులుగా, పులి చర్మం అంబరంగా కనిపించే ఈ భైరవుడు ఉగ్రమూర్తే. కాని భక్తుల పాలిటి శుభంకరుడు. పరమశివుడి ఆదేశం ప్రకారం కాలభైరవుడే కాశీ క్షేత్రాధిపతి. స్కందపురాణంలో ఈ దేవాలయం గురించి ప్రస్తావన కనిపిస్తుంది. అవంతికాండంలో కూడా దీని ప్రస్తావన ఉంది. భద్రసేన్ అనే రాజు ఈ దేవాలయాన్ని నిర్మించారు. పురాతన దేవాలయం కాలగర్భంలో కలిసిపోగా కొన్నేళ్ల క్రితం ఆ దేవాలయాన్ని పునరుద్ధరించారు. పురాతన కాలానికి చెందిన శివుడు, పార్వతి, విష్ణువు, గణపతి విగ్రహాలు ఈ ప్రాంతంలో బయటపడ్డాయి. 3వ పానిపట్టు యుద్ధం సమయంలో మరాఠా జనరల్ మహదాజీ షిండే ఉత్తర భారతదేశంలో మరాఠా రాజ్య స్థాపన కోసం ఈ దేవాలయంలో పూజలు చేసినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాన్ని ఆయన పునరుద్ధరించారట. కుంకుమ, సింధూరం కలగలిసిన రూపంలో రాతిపై కాలభైరవుడి విగ్రహం చెక్కబడి తేజోమూర్తిలా కనిపిస్తుంది. అష్టభైరవ పూజలు ఇక్కడ జరుగుతాయి. ప్రధానంగా తాంత్రిక శక్తుల ప్రభావాన్ని పోగొట్టేందుకు ఈ దేవాలయాన్ని ఎక్కువ మంది సందర్శిస్తుంటారు. తాంత్రిక శక్తుల కోసం పరితపించేవారు కాలభైరవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారని స్థానికులు చెబుతారు. ఇక్కడి కాలభైరవుణ్ణి ఉజ్జయిని రక్షకుడిగా భావిస్తారు. ఆలయం బయట మద్యం షాపులు కనిపిస్తాయి. వీటిల్లో పూలు, పళ్ళు కూడా లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రత్యేకంగా లిక్కర్ కౌంటర్లను ఏర్పాటు చేసింది భక్తుల కోసం. ఓ దశలో మద్య నిషేధం ఉన్నా ఈ దేవాలయం కోసం ఆ నిబంధనల్ని సడలించారంటే ఇక్కడి స్వామిపై నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఔరంగజేబ్ 1677లో భారతదేశానికి వచ్చినప్పుడు కాలభైరవ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఓడిపోయాడు. కాలభైరవుణ్ణి నాశనం చేయడానికి తన సైనికుల బృందాన్ని పంపాడు. కానీ బాబా చేసిన అద్భుతం ఏంటంటే సైనికుల గుంపును అకస్మాత్తుగా పిచ్చి కుక్కల గుంపు చుట్టుమట్టి దాడి చేసింది. ఈ దాడి ప్రభావం కారణంగా ఔరంగజేబు సైనికులందరూ పిచ్చివాళ్లయ్యారు. ఈ దృశ్యాన్ని చూసిన ఔరంగజేబ్ షాక్ అయిపోయాడు. కాలభైరవుడి అద్భుతాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు. అతను తర్వాతి కాలంలో తన సైనికుల చేతుల్లోనే హత్య చేయబడ్డాడు. ఆలయాన్ని రక్షించడానికి వచ్చిన కుక్కలు కాలభైరవుడి సైన్యం అని చెప్తారు. ఆ సైన్యమే కాలభైరవ ఆలయానికి ఏమీ జరగకుండా కాపాడారు. ఓ దశలో మద్య నిషేధం జరుగుతున్న సమయంలో కూడా ఈ ఆలయంలో మద్యంపై నిషేధం పెట్టలేదు ప్రభుత్వం. పూజారి అందించే మద్యాన్ని మాత్రమే విగ్రహం సేవిస్తుందని చెబుతుంటారు. పూజారి మద్యాన్ని ఓ పాత్రలో తీసుకుని విగ్రహం నోటి వద్దకు చేర్చగానే ఆ పాత్రలోని మద్యం విగ్రహంలోకి వెళ్లిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇందులో 3వ వంతు భాగం తిరిగి ప్రసాదం రూపంలో బయటకొస్తుందట. ఇక్కడి కాలభైరవుణ్ణి ఉజ్జయిని రక్షకుడిగా భావిస్తారు. హిందూ దేవాలయాల్లో అద్భుతాలకు కొదవే లేదు. మూఢనమ్మకాలని కొందరు కొట్టేసి పారేయొచ్చుగాక, కానీ ఆయా దేవాలయాల ప్రత్యేకతలు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.